వెల్కమ్ టు సమస్య ఎక్కడ పరిష్కారం ఎక్కడ. మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్లో ఉన్నాము. తార్నాక డివిజన్లో కూడా ఎక్కడున్నామంటే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ దగ్గర ఉన్నాము. అయితే రామచంద్రరావు దగ్గర ఇంటి దగ్గర తార్నాక డివిజన్లో అస్సలు స్ట్రీట్ లైట్లు రావడం లేదు. ఇది ఒక్కరోజు కాదు, కొన్ని నెలలు రావడం లేదు. ఆ తార్నాక నుండి లాలపేట వరకు అసలు స్ట్రీట్ లైట్ రావడం లేదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని పేపర్లో పత్రికలు వచ్చినా, సాక్షాత్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సార్కు ఫిర్యాదు చేసిన, డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసిన, స్ట్రీట్ లైట్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫిర్యాదు చేసినా అసలు స్పందనే లేదు. లైట్లు టైం ఆన్ చేయరు. ఒక రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఇంటి దగ్గరనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉందంటే ఇక గ్రామాలలో మళ్ళా సిటీలో వేరే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి చూడండి. సార్ వాళ్ళది ఇల్లు సైడు, ఇక్కడ సైడ్ చూడండి ఎట్లుందో చూడండి. మొత్తం చిమ్మని చీకటి. ఎట్లా నడుస్తారు మహిళలైనా, పిల్లలైనా, వృద్ధులైనా. చీకట్లు ఇదేనా? ఎల్ఈడి లైట్లు పెట్టారు. ఇక చూడండి, ఇదే వీధి కాకుండా చుట్టుపక్కల వీధులు కూడా చూడండి మీరు. కేవలం ఇప్పుడు మనం రాను ఏమైపోయిందంటే మన పరిస్థితి ఒక కుగ్రామం అయిపోతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం ఒక గ్రామం. ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి. అగో సార్ ఫ్లెక్సీ చూడండి, అగో ఇటు సైడ్ చూడండి. అగో అసలు మొత్తం ఇక బండ్ల దీపాలే నడుస్తున్నాయి. స్ట్రీట్ లైట్లు అసలు స్ట్రీట్ లైట్లు లేవు, ఏం లేవు. అసలు ఏం చేస్తారు మున్సిపల్ అధికారులు? ఏం చేస్తారు? స్ట్రీట్ లైట్ నిర్వహణ లేదు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? కార్పొరేటర్లు ఏం చేస్తారు? అధికారులు ఏం చేస్తారు? మళ్ళీ ఏఈ ఉంటాడు, డిప్యూటీ ఉంటాడు, ఈజీ ఉంటాడు, అందరు ఉంటారు. అందరికి జీతాలు కావాలి, నెలకు అన్నీ కావాలి. అసలు ఎల్ఈడి లైట్లు వెలుతురు లేదు. మన తార్నాక మెయిన్ రోడ్ మీద చీకటి అయినాక యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొన్ని రోజులైతే ఇదే పాలన, ఇదే పనితీరు ఉంటే మనం గతంలో కందీలు పట్టుకొని తిరిగే వాళ్ళం. కందీలు పట్టుకొని తిరిగి అదే పరిస్థితి వచ్చేటట్టుంది రాను. ఇక మనం కూడా కొన్ని రోజులు అయితే వీధుల పొంటి గ్రామాల అప్పట్లో లైట్లు లేక కందీలు పెట్టుకొని తిరుగుతుంటుండే. ఇప్పుడు కూడా కందీలు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చేటట్టుంది. అధికారులారా ఇప్పటికైనా మీరు స్పందించి ప్రజల సమస్యల్ని వెంటనే తీర్చండి. స్ట్రీట్ లైట్లు ఇక్కడే ఉంది కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా నియోజకవర్గాల్లో స్ట్రీట్ లైట్లు రావడం లేదు. మళ్ళీ స్పందిస్తారో లేకుంటే ప్రజల్ని ఇట్లా చీకట్లు వదిలేస్తారో మీ ఇష్టం.